మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 13వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 9, 10 మరియు 11 వచనములను చదువుకుందాం. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసం కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక కుష్ఠరోగి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడాలి. యాజకునికున్నటువంటి బాధ్యతలలో ఒక బాధ్యత ఏంటంటే కుష్ఠరోగమును నిర్ధారించుట. కుష్ఠరోగి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు యాజకుడు ఆ వ్యక్తికి ఉన్నది కుష్ఠరోగమా కాదా నిర్ధారించాలి. ఇది యాజకుని పైన ఉన్నటువంటి బాధ్యత. నిన్నటి దినాన కూడా మరి ఇటువంటి బాధ్యతను గురించి ధ్యానం చేశాం. ఈరోజు కూడా అటువంటి కుష్ఠరోగము గురించి మరికొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి కుష్టు పొడ కలిగి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఆ వ్యక్తి తెల్లని వాపు చర్మము కలిగి ఉంటే, ఆ తర్వాత ఆ చర్మము పైన ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబారి ఉంటే, ఆ వాపులో ఉన్నటువంటి వాపు ప్రాంతంలో ఉన్నటువంటి మాంసము పచ్చిగా ఉంటే అది పాత కుష్టము అని నిర్ధారించాలి. యాజకుడు ఏం చేయాలంటే తన యొద్దకు వచ్చినటువంటి వ్యక్తి మరి కుష్టు కలిగి ఉన్నప్పుడు, కుష్టు పొడ కలిగి ఉన్నప్పుడు, అతని చర్మమును తీక్షణగా చూసినప్పుడు అతని యొక్క దేహములో వాపు ఉండి, ఆ వాపు ఉన్నటువంటి చర్మం ఉన్న ప్రాంతంలో వెంట్రుకలు తెల్లబారి ఉండి, మరియు ఆ వాపు ఉన్నటువంటి ప్రాంతంలోని మాంసం గనక పచ్చిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి కుష్ఠరోగిగా నిర్ధారించబడతాడు. ఆ వ్యక్తిని అంటుగా పెట్టరు, కడగా పెట్టరు. అంటే వెలివేసినట్లుగా ఉంచరు. అతడు కుష్ఠరోగం కలిగి ఉన్నాడని నిర్ధారణ అయింది కాబట్టి అతడిక అపవిత్రుడే. కడగా ఉండాల్సిన అవసరం లేదు, కడగా వానిని ఉంచరు. అంటే పర్యవేక్షణలో ఉంచరు, ఎడముగా ఉంచరు. ఆ వ్యక్తి కుష్ఠరోగం కాబట్టి అపవిత్రుడు కింద నిర్ధారించబడతాడు. కుష్ఠరోగి ఉండాల్సిన స్థానం ఎక్కడో మనం చూశాం కదా. కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? గవిని వెలుపట, ఊరి వెలుపట ఉండాలి. ఇశ్రాయేలీల యొక్క సమాజంలో, ఇశ్రాయేలీల యొక్క పాళెములో, ఇశ్రాయేలీల యొక్క గుడారముల దగ్గర కుష్ఠరోగి ఉండడానికి వీల్లేదు. ఆ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఇశ్రాయేలీయుడైనా సరే పాళెం వెలుపల ఉండాల్సిందే. ఎందుకనంటే కుష్ఠరోగం అనేది శపించబడిన వారికి వచ్చేది, పూర్వీకులు పాపం చేస్తే తర్వాత తరముల వారికి వచ్చేది. కాబట్టి కుష్ఠరోగం అనేది శాపమునకు ఒక గుర్తుగా ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది, పరిగణిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుడారా, ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక కుష్ఠరోగి యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు అతడు కుష్ఠరోగం కలిగి ఉన్నాడు అనే నిర్ధారణ అయితే అతడు అపవిత్రుడి క్రింద ఎంచబడతాడు. ఆ తర్వాత మనం చూచినప్పుడు
కుష్ఠము చర్మమంతా వ్యాపించేసింది, తల మొదలుకొని అరికాల వరకు ఆ పొడంతా వ్యాపించేసింది. యాజకుడు చూసినప్పుడు ఆ కుష్ఠుపొడ దేహమంతా వ్యాపించేసి ఉన్నటువంటి క్రమంలో అతడు అపవిత్రుడిగా ఎంచబడడు, అతడు పవిత్రుడిగానే ఎంచబడతాడు. యాజకుడు చూసే నాటికి మరి ఆ కుష్ఠుపొడ చర్మమంతా వ్యాపించినా కూడా అతడు పవిత్రుడిగానే ఎంచబడతాడు. ఆ పొడ మీద ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబారి ఉన్నా కూడా అతడు పవిత్రుడిగానే ఎంచబడతాడు. కానీ ఆ తెల్లని కుష్ఠుపొడ ఉన్నటువంటి చర్మ భాగము గనక పచ్చి మాంసం కలిగి ఉంటే అప్పుడు అపవిత్రుడిగా ఎంచబడతాడు. ఈ పచ్చి మాంసం ఏదైతే ఉందో అది అపవిత్రమైనది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ పచ్చి మాంసం గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఎందుకు పచ్చి మాంసమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు? పచ్చిదనము దేనికి సూచనగా ఉందంటే, ఒక చిన్న సామెతని సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో ఉన్నటువంటి సామెత ఇది. చింత చచ్చిన పులుపు చావదు అంటారు. అంటే చింతకాయ చెట్ల నుండి తెంచబడినటువంటి ఆ చింతకాయలు ఎండబెట్టినా కూడా, అవి ఎండిపోయినా కూడా దాని యొక్క పులుపు మాత్రం చావనే చావదంట. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మానవుని జీవితంలో పులుపు ఏదైతే ఉందో, మానవుని జీవితంలో ఈ పచ్చిదనం ఏదైతే ఉందో, దానిని దేవుడు ఎందుకు అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడంటే, దేవునికి అర్పించేటటువంటి నైవేద్యంలో పులిసిన పిండి చేర్చబడకూడదు కదా. దేవుడు మరీ చెప్పాడు యాజకునికి, దేవునికి అర్పించే నైవేద్యంలో ఏం పిండి ఉండకూడదంట? పులిసిన పిండి ఉండకూడదు. ఎందుకని? పులిసిన పిండి ఏం చేస్తుంది? ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందంట? ముద్దంతటిని పులియజేస్తుంది. ఇది చాలా విచారకరమైన, భయంకరమైన పరిస్థితి. పచ్చిది కొంచెం ఉన్నా కూడా ఏం చేస్తుందంటే, మరి దేహం అంతటికి కూడా అపవిత్రతను తీసుకొని వస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. చర్మమంతా కుష్ఠుపొడ ఉన్నా, అంటే తల మొదలుకొని అరికాల వరకు కుష్ఠుపొడ ఉన్నా దేవుడు అపవిత్రుడిగా ఎంచట్లేదు. ఆ తర్వాత ఆ చర్మము పైన తెల్లబారిన వెంట్రుకలు ఉన్నా దేవుడు అపవిత్రంగా ఎంచట్లేదు. కానీ ఎప్పుడు దేవుడు అపవిత్రుడిగా మరి కుష్ఠుపొడ కలిగిన వ్యక్తిని ఎంచుతున్నాడంటే, పచ్చి మాంసం ఉన్నప్పుడే. ఈ పచ్చి మాంసం కొంచెం ఉన్నా సరే దేహంలో అది అపవిత్రమైనది. ఒకవేళ ఆ పచ్చి మాంసం ఎండిపోయి మరలా తిరిగి ఆ చర్మంలో కలిసిపోయినట్లయితే అప్పుడు మళ్ళా పవిత్రుడవుతాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కట్టడ మనకు ఆశ్చర్యంగా కల్పించవచ్చు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ కట్టడ. ఆ పచ్చి మాంసము మరలా చర్మములో ఎండిపోయి కలిసిపోతే వాడు పవిత్రుడే. కాబట్టి పచ్చిగా ఉండేది, పులిసినది, అపవిత్రమైనది అది ప్రభువుకి ఇష్టం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి అనుభవం ఏంటో తెలుసా? రోమాపత్రికలో 6వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారి యొక్క అనుభవం ఏంటంటే, ఒక మాట చదువుతాను. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ నుండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందు. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము
నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో మరణించారు. రోమపత్రిక 6వ అధ్యాయమంతా ఇదే సారాంశంతో వ్రాయబడి ఉంది. మనం పాపముల విషయమై చనిపోయాం. రోమ 6:18 చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఒకప్పుడు మనం పాపములకు దాసులం, ఇప్పుడు నీతికి దాసులమయ్యామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పూర్తిగా పాపముల విషయమై చనిపోయిన అనుభవం కావాలి. పూర్తిగా ప్రాచీన స్వభావము, పాత బ్రతుకు పాతి పెట్టబడిన అనుభవం కావాలి. ఇంకా పచ్చిదనం మనలో ఉందేమో, లేదంటే ఇంకా పులిసిన పిండి మనలో ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగక ముందు ఉన్నటువంటి ఆ అవిధేయత, ఆ అపవిత్రత, ఆ పాపపు కార్యాలు, ఆ దురలవాట్లు, ఆ వేషధారణ, ఈ లోకపరమైనటువంటి అలవాట్లు కావచ్చు, క్రియలు కావచ్చు, ఆచారములు కావచ్చు, ఇవి ఏవైనను సరే ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా వీటిల్లో కొన్ని కొనసాగిన అది పెను ప్రమాదమే. దయచేసి ఆలోచన చేయండి. ఒక సహోదరుడు పెళ్లి చూపులకు వెళ్ళాడంట. వాళ్ళ తండ్రి గారు చెప్తూ ఉన్నారు, మా వాడిని చెప్పుకోవడం కాదండి, ఏ దురలవాట్లు లేవు, కానీ అప్పుడప్పుడు ఒక్కపొడి వేసుకుంటాడండి అన్నాడంట. సరే, ఆ సహోదరునికి మరి పిల్లనివ్వడానికి సిద్ధపడినటువంటి మామగారు ఒక్కపొడే కదా, పెద్ద ప్రమాదం ఏముందిలేండి అన్నాడంట. మరి ఆ సహోదరుని అంటే కాబోయే పెళ్లి కొడుకు యొక్క తండ్రి చెబుతూ ఉన్నాడంట, ఆ ఒక్కపొడి కూడా ఎప్పుడూ వేసుకోడండి, ఎప్పుడో సిగరెట్ తాగినప్పుడు మాత్రం వేసుకుంటాడు, నోట్లో నుండి సిగరెట్ వాసన రాకుండా అన్నాడంట. అతనికి పిల్లనివ్వడానికి సిద్ధపడిన మామగారు గుండె పగిలిపోయింది. మరి ఆ సిగరెట్ కూడా ఎప్పుడో తాగడండి, ఎప్పుడో మనసు బాగలేకుండా మందు తాగినప్పుడు మాత్రమే తాగుతాడండి అన్నాడు. ఇంకొంచెం మరి హార్ట్ అటాక్ వచ్చింది పిల్లనివ్వడానికి సిద్ధపడిన మామగారికి. ఆ మందు కూడా ఎప్పుడో తాగడండి, ఆఫీస్కి వెళ్ళే వారంలో 6 రోజులు మాత్రమే తాగుతాడు, ఆదివారం ప్రభు దినం మాత్రం మందిరానికి వస్తాడు, ఆ రోజు పరిశుద్ధంగా ఉంటాడండి, తెల్లని వస్త్రాలు ధరిస్తాడండి అన్నాడట. ఈ విధంగా చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఉన్నాయని చెప్పడానికి ఎంతో విచారకరంగా ఉంటూ ఉంది. ఇంకా పచ్చిదనం పోలేదు, ఇంకా పులిసిన పిండి పోలేదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ శరీర సంబంధమైన అలవాట్ల గురించి చెబుతున్నాం అంతవరకే గాని వీటికి మించినటువంటి అపవిత్రమైన కార్యములు ఉన్నాయి. హృదయానుసారంగా, ఆత్మానుసారంగా, వాక్య విరుద్ధమైన అపవిత్రమైన క్రియలన్నిటినో ఎంతో మంది విశ్వాసులు నేటికి కలిగి ఉన్నారు. చెడు మాటలు, చెడు సాక్ష్యం, మరి మా భయంకరమైనటువంటి లేని వార్తలను పుట్టించి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, వారిని గురించి వీరికి, వీరిని గురించి వారికి కొండెములు, తృణీకార స్వభావం, ద్వేషించడం, దూషించడం, క్షమించలేకపోవడం, ప్రేమించలేకపోవడం, ఎదుటివారిని అంగీకరించలేకపోవడం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పచ్చి మాంసమునకు గుర్తులండి. ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం, మన వలె మన పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం, భయంకరంగా దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం, ప్రతిదానికి లెక్కలు చూసుకునే పరిస్థితి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాంటి కార్యాలు కలిగి పశ్చిమాంసం కలిగి ఉంటే మనం అపవిత్రులం కాకుండా పవిత్రులంగా ఎలా ఉంటామంటే, మనం అపవిత్రులముగా ఉండకుండా పవిత్రులంగా ఉండాలనే కదా ప్రభు మన పాపములను పరిహరించాడు తన రక్తమును కార్చి. మనం ఇంకా ఇలాంటి పశ్చిమాంసం కలిగి అపవిత్రుడుగా ఉంటే ప్రభువుకి ఎంత ఆయాసం. ఒకసారి హృదయంలో ఆలోచన చేద్దాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. పచ్చి మాంసము లేని పవిత్రులంగా మరి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొని రాబడదాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కనికరపూర్ణ స్తోత్రములయ్యా, విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని, ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని, మా ప్రయాణాల్లో పరిబాట్లలో
ఈ సహాయం మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.